వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. రాజమహేంద్రవరం స్వాతంత్ర సమరయోధుడు, భారత కమ్యూనిస్టు ఉద్యమం తొలితరం నేత, CPM వ్యవస్థాపక పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ జ్యోతి బసు 15వ వర్ధంతి సందర్భంగా జనవరి 17న రాజమండ్రి శ్యామల సెంటర్ పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా CPM జిల్లా కార్యదర్శి టి అరుణ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు, పార్టీ సీనియర్ నాయకులు పోలిన వెంకటేశ్వరరావు, SS మూర్తిలు, జ్యోతి బసు రావు పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అరుణ్ మాట్లాడుతూ జ్యోతి బసు స్వాతంత్ర ఉద్యమం నుండి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించిన కార్మిక నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీ తొలితరం నాయకుడిగా జీవితాంతం ప్రజా ఉద్యమంలో కొనసాగారన్నారు. జ్యోతి బసు స్ఫూర్తితో కార్మిక పోరాటాలు ముందుకు తీసుకుని వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, జె రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు కర్రె రామకృష్ణ, BVN, పూర్ణిమరాజు, నాయకులు పోలిన వెంకటేశ్వరరావు, SS మూర్తి, సుధా తాతారావు, S వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జ్యోతి బసు గారి 15వ వర్ధంతి ఈరోజు. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం యొక్క మొదటి తరం నాయకుల్లో కామ్రేడ్ జ్యోతి బసు గారు ఒకరు. ఆయన ఇంగ్లాండ్లో అత్యున్నతమైన విద్యాభ్యాసం పూర్తి చేసుకుని భారతదేశానికి వచ్చిన తర్వాత జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో కామ్రేడ్ జ్యోతి బసు గారు పాల్గొన్నారు, పోరాటంలో నిలబడ్డారు. అదే సందర్భంలో కమ్యూనిస్టు ఉద్యమం వైపుకి ఆకర్షితులు కాబడ్డారు. కమ్యూనిస్టు ఉద్యమంలో, కమ్యూనిస్టు పోరాటంలో నిలబడి ఉన్నారు ఆయన. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఏర్పాటు సందర్భంలో 1964లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ CPM ఏర్పాటు చేసినటువంటి నవరత్నాల్లో కామ్రేడ్ జ్యోతి బసు గారు కూడా ఒకరు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలా అట్టడుగు ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కుల కోసం అనేకమైన ఉద్యమాల్ని, పోరాటాన్ని నడిపినటువంటి యోధుడు జ్యోతి బసు గారు. జ్యోతి బసు గారి నాయకత్వంలో చాలా పెద్ద ఉద్యమాలు, పోరాటాలు జరిగినాయి. బెంగాల్లో ఆనాటికి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టుల పైన తీవ్రమైన నిర్బంధకాలను ప్రయోగించిన సందర్భంలో 1967 నుంచి 72 కాలంలో, ఆ తర్వాత 75 వరకు కాలంలో దాదాపుగా వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తల్ని, ప్రజల్ని బెంగాల్లో పొట్టన పెట్టినటువంటి ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు చాలా పెద్ద ఉద్యమాన్ని నడిపింది. ఆ ఉద్యమాల్లో జ్యోతి బసు గారు అగ్రభాగం దించారు. 77లో CPIM తరఫున వామపక్ష కూటమికి నాయకత్వం వహిస్తూ ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబట్టారు జూలై నెలలో. ఆ రోజు మొదలుకొని దాదాపుగా 23 సంవత్సరాల కాలం పాటు 2000 సంవత్సరం నవంబర్ వరకు ఆయన ముఖ్యమంత్రిగా బెంగాల్ రాష్ట్రానికి పరిపాలన సాగించారు.
బెంగాల్ చరిత్రలో 23 సంవత్సరాలు ఏకధాటిగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక రికార్డు జ్యోతిబాస్ గారి పేరు నిలబడి. జ్యోతిబాస్ గారు పరిపాలన బెంగాల్ రాష్ట్రాన్ని అట్టడుగునటువంటి అధోగతున్నటువంటి బెంగాల్ రాష్ట్రాన్ని భారతదేశంలో అనేక అంశాల్లో ముందుకు తీసుకొచ్చి నిలబెట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు జ్యోతిబాస్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి సాగిన పరిపాలన ఇవాళ రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి, భూమి లేని వాళ్ళందరికీ భూ పంపిణీ చేపట్టింది. అనేక మందికి 2 ఎకరాలు భూమి వచ్చింది. ఒకప్పుడు బెంగాల్ అంటే కరువు రాష్ట్రంగా ఉన్నటువంటి బెంగాల్ భూ పంపకం తర్వాత భారతదేశంలోనే అత్యధికమైనటువంటి ఉత్పత్తిని, దిగుబడిని సాధించిన రాష్ట్రంగా ముందుకు నిలబడిందంటే అది సిపిఎం పార్టీ నాయకత్వంలో జ్యోతిబాస్ గారు ముఖ్యమంత్రిగా సాగిన పరిపాలనా కాలంలో సాధించినటువంటి ఘనత, విజయం అది. అంతేకాదు కార్మిక వర్గం యొక్క హక్కుల కోసం బెంగాల్లో కార్మిక వర్గ నాయకుడిగా సిఐటియు ఏర్పడిన తర్వాత 1970లో వ్యవస్థాపక సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షుడిగా ఆయన పనిచేయడం ప్రారంభించి ఆయన చనిపోయే నాటి వరకు సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షుడిగా ఆయన సుదీర్ఘకాలం ఉన్నారు. 1964 మొదలుకొని 2008 దాకా ఆయన సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. బెంగాల్లో అనేక కార్మికోద్యమాల్లో ఆయన ముందు పెట్టి నిలబడి పోరాటం చేశారు. ఇన్సూరెన్స్ ఉద్యోగులకి ఆనాడే 1960లో కంప్యూటర్ తీసుకొచ్చిన పేరుతో ఉద్యోగులను తొలగించాలనేటువంటి ప్రయత్నం చేస్తే దాదాపుగా 10-12 రోజుల పాటు కలకత్తాలో పెద్ద కార్యాలయం దగ్గర ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొని కార్మిక వర్గం తరఫున పోరాటాల్లో ప్రత్యక్ష నాయకుడిగా నిలబడ్డాడు. అట్లాంటి అనేక కార్మిక వర్గ ఉద్యమ పోరాటాల్లో నిలబెట్టారు. ఆ తర్వాత బెంగాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మిక వర్గానికి అనేక హక్కులు సాధించి పెట్టడంలో ముందు పెట్టి నిలబడ్డారు. బహుశా భారతదేశంలో సిపిఎం నాయకత్వంలో జ్యోతిబాస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే భారతదేశంలో ఎక్కడా లేని పద్ధతుల్లో సంఘం పెట్టుకునే హక్కు అందరికి ఇచ్చారు. పోలీసులతో సహా అందరికీ సంఘం పెట్టుకునే హక్కు కల్పించారు. బెంగాల్లో పోలీసులకు కూడా సంఘం హక్కు వచ్చింది బెంగాల్లో జ్యోతిబాస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే. అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాహాటంగా హక్కుల కోసం, ఉద్యమాల్లో పాల్గొనే దానికోసం అవకాశాలు కల్పించినటువంటి ఒక గొప్ప కార్మికోద్యమ నేతగా జ్యోతిబాస్ గారు నిలబడ్డారు. అట్లనే ఇవాళ భారతదేశంలో ఆనాటికే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ ప్రమాదానికి వ్యతిరేకంగా దేశంలో అనేక మంది లౌకిక శక్తులను కూడగట్టడంలో బెంగాల్ ముఖ్యమంత్రిగా జ్యోతిబాస్ గారు చేసినటువంటి కృషి, ఎనలేని కృషి ఆయన చేశారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో చాలా కీలకమైన పాత్రని జ్యోతిబాస్ గారు పోషించారు. అట్లాంటి పాత్ర పోషించిన కారణంగానే 88, 89లో ఆ రోజు విపి సింగ్ ప్రభుత్వం, జనతాదళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం ఆ కోణంలోనే చూడొచ్చు. ఆ రకంగా కాంగ్రెస్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, బీజేపీ మతతత్వ ప్రమాదానికి వ్యతిరేకంగా ఈ రెండింటి మీద ఒకే సందర్భంలో బెంగాల్ ప్రజానీకాన్ని నిలబెట్టారు. మత సామరస్యం అంటే ఏమిటో జ్యోతిబాస్ ముఖ్యమంత్రిగా 23 ఏళ్ల కాలంలో బెంగాల్లో కనిపించింది. ఎక్కడా మత కలహాలు అనేటువంటివి లేకుండా పరిపాలన సాగించినటువంటి గొప్ప ప్రజానాయకుడిగా జ్యోతిబాస్ గారు నిలబడ్డారు. అట్లాంటి మహనీయుడు ఇవాళ అనేక అంశాల్లో మనకు చూపించినటువంటి మార్గదర్శకత్వాన్ని తీసుకుని ఈ రోజునటువంటి దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ అవలంబిస్తున్నటువంటి ఉన్మాద, విద్వేషపూరితమైనటువంటి పద్ధతులకి, విధానాలకి వ్యతిరేకంగా ప్రజానీకాన్ని ఐక్యపరిచేటువంటి కర్తవ్యాన్ని సిపిఎంగా మనం తీసుకోవటమే జ్యోతిబాస్ గారికి ఇచ్చేటువంటి నిజమైన నివాళిగా భావిస్తూ, కాబట్టి జ్యోతిబాస్ గారి 15వ వర్ధంతి సందర్భంగా సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్ కామ్రేడ్ జ్యోతిబాస్ గారు, సాధిస్తాం కామ్రేడ్ జ్యోతిబాస్ గారి ఆశయాలను, సాధిస్తాం కామ్రేడ్ జ్యోతిబాస్ గారి ఆశయాలను.